ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాల్లో అక్కడి మంత్రిపై ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారట. వాళ్ళంతా సొంత పార్టీ వాళ్లే అయినప్పటికీ వివక్షకి గురవుతున్నామంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారట. జిల్లాలోని నిధులు, సంక్షేమ పథకాలు మంత్రి గారి నియోజకవర్గానికి తరలించుకుపోతున్నారని వాపోతున్నారట. తమ నియోజకవర్గాలకి శూన్యహస్తం చూపిస్తున్నారంటూ ఆ ఎమ్మెల్యేలు లోపలే మదన పడిపోతున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా మంత్రి? మంత్రిపై గుర్రు, అంతా మీకేనా అని చిర్రబుర్రు. నిధులన్నీ టెక్కలకే తరలిపోతున్నాయట. తమ నియోజకవర్గాల సంగతి ఏంటంటున్న ఎమ్మెల్యేలు. ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా కింజరాపు కుటుంబానికి గుర్తింపు ఉంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడికి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా పదవులు దక్కాయి. ఒకే కుటుంబాన్ని 2 కీలక పదవులు వరించాయి. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం ఉత్తరాంధ్రలో తిరుగులేని అధికారం చెలాయిస్తోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారట. అయితే సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో సొంత పార్టీ నేతలే, టీడీపీ ఎమ్మెల్యేలే ఇప్పుడు ఆ కుటుంబంపై గుర్రుగా ఉన్నారట. మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై వారంతా మండిపడుతున్నారని లోకల్ టాక్. జిల్లాలో నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై వాళ్లు ఆగ్రహిస్తున్నారట. అచ్చెన్నాయుడు తన ఇష్టానుసారం నిధుల కేటాయింపు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు తన సొంత నియోజకవర్గమైన టెక్కలిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తానని, తను మాటల మనిషిని కానని చేతల్లో చేసి చూపిస్తానని తెలిపారు. అయితే ప్రతి నాయకుడు ఇలాంటి మాటలే చెప్తారు కదా అని అంతా లైట్ గా తీసుకున్నారట. అయితే తాను చెప్పింది ఆచరణలో చూపిస్తున్నారని అచ్చెన్నాయుడు పేరు తెచ్చుకున్నారట. తన సొంత నియోజకవర్గం టెక్కలికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా టెక్కలికి పెద్దపీట వేస్తున్నారట. అయితే తన సొంత నియోజకవర్గాన్ని అచ్చెన్నాయుడు అభివృద్ధి చేసుకోవడంపై ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలను ఆయన గాలికి వదిలేస్తున్నారు అన్న విమర్శలైతే బలంగానే వినిపిస్తున్నాయట. ఆయన తన అధికారాన్ని అంతా తన సొంత నియోజకవర్గ అభివృద్ధికే వినియోగిస్తున్నారన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయట. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు అంతంత మాత్రంగా కూడా లేవని, నిధుల ప్రవాహమంతా టెక్కలి వైపే సాగిపోతుందని మిగిలిన ఎమ్మెల్యేలు వాపోతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కింజరాపు కుటుంబానికి ఇలవేల్పు అయిన కోటబొమ్మాలిలోని శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవోను అచ్చెన్నాయుడు తెప్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయం కంటే ఎక్కువ ఆదాయం, భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న పాలకొండ శ్రీ కోట దుర్గా అమ్మవారి ఆలయం, పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కాదని తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చారు అచ్చెన్నాయుడు. ఇక నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణానికి కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం టెక్కలి బాట పడుతున్నాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. ఇక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులోనూ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కంటే టెక్కలి నియోజకవర్గానికి పెద్దపీట వేస్తున్నారట అధికారులు. జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాలు, యార్డులు శిథిలావస్థలో ఉన్నప్పటికీ వాటిని కాదని తన సొంత మండలమైన కోటబొమ్మాళిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మాత్రం 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెచ్చిపెట్టారట మంత్రి. అలాగే హీర మండలం వంశధార రిజర్వాయర్ నుంచి తన నియోజకవర్గానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నారని సమాచారం. ఇలా తాగునీరు, సాగునీరు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల విషయంలో టెక్కలికే పెద్దపీట వేస్తూ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై మంత్రి అచ్చెన్నాయుడు వివక్ష చూపిస్తున్నారని మిగిలిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారట. ఇటీవల జరిగిన డీఆర్సీ మీటింగ్ లో ఇదే విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి మిగిలిన ఎమ్మెల్యేలు తీసుకెళ్లారట. తమ నియోజకవర్గాల సమస్యలను ఏకరువు పెడుతూ నిధుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధికార యంత్రాంగంపై మండిపడ్డారట. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఏం జరుగుతుందో చూడాలి.